అలానే మిస్ రావు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళని ఆకర్షించడానికి 25 పాలసీలని ప్రకటించారు సుమారుగా. వాటిలో ఒకటి మారిటైమ్ పాలసీ. దీన్ని గమనించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆయన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతుంది. కేంద్ర మంత్రి సర్బానంద తాజాగా వైజాగ్ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని, ఆయన పాలసీలని గమనించి విశాఖ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు తయారు చేసినటువంటి పాలసీలను స్టడీ చేశారు. రాబోయే రోజుల్లో విశాఖ ఓడరేవు నుంచి దాదాపు 300 మిలియన్లు రవాణా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 100 మిలియన్లు జరిగేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి మారిటైమ్ పాలసీ అద్భుతంగా క్రియేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన కితాబ్ ఇచ్చారు. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి లైట్ హౌస్కి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు. గుజరాత్ తరహాలో వైజాగ్లోనూ అద్భుతమైనటువంటి అభివృద్ధి కనిపిస్తుందని చెప్పారు ఆయన. సో చంద్రబాబు నాయుడు గారు సమగ్ర అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ని తయారు చేసినటువంటి పాలసీల మీద స్టడీ చేశారు. కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి చెప్తుంది, ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పాలసీలు కానీ, చంద్రబాబు నాయుడు గారి విజన్ కానీ, చంద్రబాబు నాయుడు గారు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయటాన్ని కానీ అబ్జర్వ్ చేస్తున్నాము. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం చేసేవాళ్ళు టెక్నాలజీ పరంగా అనేది చూస్తూ ఉండేవాళ్ళము. అందుకే టెక్ గురు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నరేంద్ర మోడీ గారు స్వయంగా ప్రస్తావించారు. మరి ఇప్పుడు కేంద్ర మంత్రి సర్బానంద కూడా ఆయన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. విశాఖపట్నం వచ్చారండి. విశాఖపట్నం వచ్చి ఆయన విశాఖ ఓడరేవు గురించి, అక్కడ లైట్ హౌస్ గురించి ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం. దాని రిపోర్ట్ కూడా వచ్చింది. యాక్చువల్గా శనివారం రోజు విజిట్ చేశారు విశాఖ పోర్టుకి. ఇది విశాఖ పోర్టు పనితీరు బేష్, ప్రపంచంలోని తొలి 100 పోర్టుల్లో స్థానం విశాఖపట్నానికి. మొత్తం ప్రపంచంలోనే ఉన్నటువంటి టాప్ 100 స్థానం లభించింది విశాఖకి. 230 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. విశాఖపట్నం పోర్టు ఏడాది 100 మిలియన్ టన్నుల సరుకు రవాణాను అధిగమిస్తుందని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. 100 మిలియన్ టన్నుల సరుకు రవాణా అవుతుంది ఓడరేవు నుంచి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పోర్టులో 230 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. స్థానిక సాలగ్రామపురంలోని సాగరమాల కన్వెన్షన్ సెంటర్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం పోర్టు చక్కటి పనితీరు ప్రదర్శిస్తుంది, ప్రపంచంలోని తొలి 100 పోర్టుల్లో ఒకటిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ పోర్టు చేపట్టినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యతను ఆ శాఖపైనే వదిలేయకుండా ప్రజాప్రతినిధులుగా మా వంతు పాత్ర పోషిస్తాం. కాలుష్య నియంత్రణకు జిల్లా అధికారులతో కలిసి మరింత సమర్థంగా పనిచేయాలని సూచించారు. కేంద్ర కార్యదర్శి విజయ్ కుమార్ మాట్లాడుతూ సరుకు రవాణా పెంచడంతో పాటు భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పోర్ట్ ఇన్ఛార్జి చైర్మన్ అంగముత్తు మాట్లాడుతూ ఉద్యోగుల నివాస పరిస్థితులు మెరుగుపడేలా ఆధునిక పరిపాలనా కార్యాలయం, నివాస సముదాయం నిర్మిస్తున్నామన్నారు. నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ సిఎస్ఆర్ ద్వారా ప్రజోపయోగ కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలన్నారు. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ పోర్టుల వల్ల విశాఖపట్నం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. పోర్టు వల్ల కార్యక్రమంలో పోర్టు డిప్యూటీ చైర్మన్ రోషిని అపరంజి పాల్గొన్నారు. పోర్టు సహకారంతో పలు కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఈ సందర్భంగా ధృవపత్రాలను చేశారు. సో ఇది ఆయన కార్యక్రమం. అంటే ఆయన 230 కోట్ల రూపాయల విలువైనటువంటి శంకుస్థాపన పనులు చేశారు సర్బానంద. రాబోయేటువంటి రోజుల్లో టాప్ 100 ఓడరేవుల్లో ఒకటిగా నిలుస్తుంది విశాఖపట్నం అని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. శంకుస్థాపన చేసే అభివృద్ధి పనులు 52 కోట్లతో ఎల్పిజి బెర్త్, తర్వాత అగ్నిమాపక సదుపాయాల అభివృద్ధి 35.87 కోట్లతో ఓఆర్ఎస్ డైట్ డాక్ ఆధునీకరణ, 97.7 కోట్లతో G+9 అంతస్తుల పరిపాలనా భవనం, 44.2 కోట్లతో హార్బర్ పార్క్లో నివాసానికి అపార్ట్మెంట్. ఇది విశాఖలో లైట్ హౌస్ మ్యూజియం, లైట్ హౌస్ టూరిజంపై మోడీ దృష్టి. 266 కోట్లతో గుజరాత్లో అతిపెద్ద లైట్ హౌస్. 266 కోట్లతో గుజరాత్లో అతిపెద్ద లైట్ హౌస్ గుజరాత్లో.
మరో 75 లైట్ హౌస్ల అభివృద్ధికి చర్యలు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అనౌన్స్ చేశారు. దేశంలో అతిపెద్ద లైట్ హౌస్ను గుజరాత్లోని నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్లో 266 కోట్లతో 777 మీటర్ల ఎత్తున నిర్మించనున్నట్లు కేంద్ర పోర్టులు, నౌకాయాన, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. శనివారం విశాఖపట్నంలో జరిగిన లైట్ హౌస్ ఉత్సవం ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. దేశంలో లైట్ హౌస్ టూరిజాన్ని పెంచాలని ప్రధాని మోడీ సంకల్పించారని, ఈ నేపథ్యంలో 75 లైట్ హౌస్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. దీనికి అదనంగా మరో 25 లైట్ హౌస్లను గుర్తించామని, వాటిని కూడా పర్యాటకంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. బ్రహ్మపుత్ర నదీ తీరాన అసోంలో బోగిబిల్, సిల్ ఘాట్, పాండు, బిస్వంత్ ఘాట్లలో 4 లైట్ హౌస్లు నిర్మిస్తామన్నారు. విశాఖపట్నంలో పాత లైట్ హౌస్ను మ్యూజియంగా అభివృద్ధి చేయడానికి విశాఖపట్నం పోర్ట్ 3156 చదరపు మీటర్ల స్థలాన్ని అందిస్తుందని, అందులో డైరెక్టర్ జనరల్ ఆఫ్ లైట్ హౌసెస్ అండ్ లైట్ షిప్స్ సంస్థ పనులు చేపడుతుందని ప్రకటించారు. దీనికి సంబంధించిన ఎంఓయూపై వేదికపైన కేంద్ర మంత్రి సోనోవాల్ సంతకం చేశారు. అలాగే అండమాన్లో జంగ్లీఘాట్లో సిబ్బంది క్వార్టర్లు పునర్నిర్మాణానికి మంత్రి సోనోవాల్ ఆన్లైన్లో శంకుస్థాపన చేశారు. గోవాలో అగౌడ లైట్ హౌస్లో లైట్ అండ్ సౌండ్ షోను ఇక్కడి నుంచి ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం, గ్యాస్, పర్యాటక శాఖ మంత్రులు సురేష్ గోపి, విశాఖపట్నం పోర్టు ఇన్ఛార్జి చైర్మన్ అంగముత్తు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇది లైట్ హౌస్ని, ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న లైట్ హౌస్ని దాన్ని మ్యూజియంగా అభివృద్ధి చేయడానికి ఇప్పుడు కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. మారిటైమ్ పాలసీ బాగుంది ఆంధ్రప్రదేశ్ది అని చెప్పి గుజరాత్ తరహాలో లైట్ హౌస్ని చెప్తున్నారు. అలాగే నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు లైట్ హౌస్లని టూరిజం ప్లేసులుగా అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దాంట్లో భాగంగా 75 దేశవ్యాప్తంగా టూరిజం ప్రాంతాలుగా, అలాగే వైజాగ్ని ఇప్పుడున్నటువంటి లైట్ హౌస్ని టూరిజం లైట్ హౌస్గా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఓడరేవులు, జల రవాణా ఇవన్నీ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ అయిపోతే కనుక ఆంధ్రప్రదేశ్ ఎగుమతులకు, దిగుమతులకు ప్రపంచ కేంద్రం కాబోతుందని చెప్పి చెప్పొచ్చు. థ్యాంక్ యూ.